మన భారతదేశంలో ప్రాచీనమైన శివాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రాచీనమైన శివాలయాలలో పంచభూత శివలింగాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాలు చాలా అద్భుతమైనవి. సైంటిస్టులకు సైతం అంతుచిక్కని ఎన్నో రహస్యాలను కలిగి ఉన్నాయి. ఎలాంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఇంత అద్భుతంగా ఎలా నిర్మించారో అన్న విషయం ఇప్పటికీ అర్థం కాదు. శివుడు పంచభూతాలకు అధిపతి అనే విధంగా ఈ పంచభూత లింగేశ్వర దేవాలయాలు ఉన్నాయి. ఈరోజు మనం అసలు ఈ పంచభూత లింగేశ్వర దేవాలయాలు అంటే ఏమిటి, ఇవి ఎక్కడ ఉన్నాయి, వాటి ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలను ఈ రోజు అయితే మనం తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేణు. ఈ సృష్టిలో మానవ మనుగడ కొనసాగాలి అంటే ఈ పంచభూతాలు ఉండాలి. ఈ పంచభూతాలు లేకుంటే అసలు మానవ మనుగడ అనేదే ఉండదు. అసలు ఈ పంచభూతాలు అంటే ఏంటో చూద్దాం. 1 నింగి, 2 భూమి, 3 వాయువు, 4 నీరు, 5వది అగ్ని. ఈ 5 పంచభూతాలకు అధిపతే ఆ బోలాశంకరుడు. ఈ పంచభూతాలను రిప్రజెంటివ్ చేస్తూ వెలసిన దేవాలయాలే పంచభూత లింగేశ్వర దేవాలయాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆకాశలింగం, పృథ్వీలింగం, వాయులింగం, జలలింగం, అగ్నిలింగం. ఈ 5 లింగాల ప్రత్యేకత ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వీటిలో 4 తమిళనాడులో ఉండగా 1 ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది. వీటిలో మొదటిది ఆకాశలింగం. పంచభూత లింగాలలో ఒకటైన ఆకాశలింగం తమిళనాడులోని చిదంబరంలో ఉంది. చిదంబరం అనగా చిత్ ప్లస్ అంబరం. చిత్ అనగా జ్ఞానం, అంబరం అనగా ఆకాశం. దీని పూర్తి అర్థం వచ్చేసి శూన్యంలోనే దేవుడు ఉన్నాడు అని చెప్పడం. అలాగే ఈ గుడి లోపల మూల విరాట్ ఉండాల్సిన ప్రదేశంలో కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. శివుడు నిరాకారుడు, శివుడు ఎక్కడైనా ఉంటాడు అన్న విషయాన్ని ఇది సూచిస్తుంది. ఏమీ లేని ఆ స్వామికి పూజలు చేస్తారు కాబట్టే చిదంబర రహస్యంగా భావిస్తారు. ఈ ఆలయం ఆ పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడ శివుడు నటరాజ స్వరూపంగా పూజలు అందుకుంటాడు. ఇలా శివుడిని నటరాజ స్వరూపంలో కొలిచే దేవాలయంలో ఇదే ఒకటిగా అని చెప్పుకోవచ్చు. ఈ దేవాలయ కట్టడానికి ఎంతో విశిష్టత కలిగి ఉంది. మనిషి జీవనానికి సూచించే విధంగా ఈ ఆలయం లోపల ప్రతి కట్టడం మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మనిషికి నవరంధ్రాలు ఉన్నట్టే ఈ చిదంబర ఆలయానికి 9 ద్వారాలు ఉంటాయి. అలాగే ఆలయంలోని కనక సభలో 4 స్తంభాలు ఉంటాయి. ఇవి మన 4 వేదాలకు ప్రతీక. ఇక్కడ లింగ దర్శనం ఉండదు, అంతా శూన్యమే అని దీని అర్థం. ఇక్కడ శివుడు నటరాజ స్వామిగా మరియు పార్వతీదేవి శివకామ సుందరిగా దర్శనం ఇస్తారు. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దేవాలయం అని చెప్పుకోవచ్చు. ఇక 2వది పృథ్వీలింగం. పంచభూత లింగాలయ దేవాలయాల్లో పృథ్వీలింగం 2వది. ఈ పృథ్వీలింగం ఆలయం పేరు ఏకంబరేశ్వర దేవాలయం. ఇది తమిళనాడులోని కాంచిలో ఉంది. ఇక్కడ శివుడు మామిడి చెట్టు కింద వెలిచాడు కాబట్టి ఇక్కడ శివుడిని ఏకంబరుడు అని అంటారు. ఏకంబరం అంటే ఒక మామిడి చెట్టు అని అర్థం. ఈ ఏకంబరుడు భూమిని సూచిస్తాడు కనుక ఇక్కడ శివలింగాన్ని పృథ్వీలింగంగా పూజలో అందుకుంటాడు. ఈ ఆలయాన్ని చోళులు మరియు విజయనగర రాజులు నిర్మించారు. ఈ ఆలయంలోని విగ్రహం స్వయంగా పార్వతీదేవి మట్టితో చేసిందని మన పురాణాలు అయితే చెబుతున్నాయి. ఇక ఆలయ విశిష్టత గురించి చూసుకుంటే ఈ దేవాలయానికి 4 వైపులా 4 గాలి గోపురాలు ఉంటాయి. దేవాలయం లోపల మండపంలో 1000 స్తంభాలు ఉంటాయి. అలాగే ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠించి ఉంటాయి. ఇక 3వది వాయులింగం. ఇది మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఉంది. ఈ దేవాలయం అందరికీ సుపరిచితం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మహాశివుడు వాయులింగంగా స్వయంభుగా వెలిచాడు. సాధారణంగా దేవాలయాలు అగమ శాస్త్రాలను అనుసరించి నిర్మిస్తారు. దాని వలన దేవాలయం గర్భగుడిలోకి గాలి వెళ్ళదు. కానీ ఈ దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్ ఎప్పుడు చల్లటి గాలి వీస్తూనే ఉంటుంది. ఇక్కడ శ్రీకాళహస్తి అంటే శ్రీ అనగా సాలీడు, కాల అనగా పాము, హస్తి అనగా ఏనుగు అని అర్థం. అంటే పూర్వం ఇక్కడ ఉన్న శివలింగాన్ని సాలీడు, పాము మరియు ఏనుగు కలిసి పూజలు చేసేవి. దాని వలన వాటి పేర్ల మీదుగా శ్రీకాళహస్తి అని పేరైతే వచ్చింది. వీటికి గుర్తుగా గర్భగుడిలో వీటి శిల్పాలైతే చూడవచ్చు. ఇది స్వర్ణముఖి నదీ తీరం దగ్గర మొదలై సమీపోని కొండల వరకు విస్తరించి ఉంది. ఈ ఆలయంలోని 3 పెద్ద గాలి గోపురాలు ఆనాటి భారీ నిర్మాణ శైలిని ఏ విధంగా ఉండేది అని తెలియజేస్తాయి. ఈ ఆలయంలో 1000 స్తంభాల మండపం చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు. ఇక 4వది జలలింగం. దీనినే జంబుకేశ్వర దేవాలయం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలోని తిరువన్నకైవల్ అనే గ్రామంలో ఉంది. ఇక్కడ దేవాలయం విశాలమైన ప్రాకారాలతో ఎత్తైన గోపురాలతో ఉంది.
దేవాలయం 5 ఎకరాల విస్తీర్ణంలో 5 ప్రాకారాలు కలిగి ఉంది. ఆలయానికి మొత్తం 7 గోపురాలు ఉన్నాయి. జంబుకేశ్వర స్వామివారు పంచమాభిముఖంగా ఉన్నారు. గర్భగుడి ప్రక్కన అఖిలాండేశ్వరి దేవాలయం కూడా ఉంది. ఆలయ ప్రాకారంలో జంబుకేశ్వర స్వామి ఆలయం, అఖిలాండేశ్వరి ఆలయం కాకుండా అనేక ఉప ఆలయాలు, అనేక మండపాలు కూడా కలిగి ఉన్నాయి. ఇక్కడ ఉన్న శివలింగాన్ని స్వయంగా పార్వతీదేవి జలాన్ని తీసుకొని తన శక్తి ఉపయోగించి లింగ రూపంగా తయారు చేసిందని పురాణాలు చెబుతుంటాయి. మరి ఈ ఆలయాన్ని జంబుకేశ్వర దేవాలయం అనే పేరు ఎందుకు వచ్చిందని చూసుకుంటే, పూర్వం ఇదే ప్రాంతంలో శంభుడు అనే మహాముని ఉండేవాడు. ఇతడు శివుడి యొక్క పరమ భక్తుడు. రోజు శివుడిని పూజించేవాడు. కానీ ఒకసారి శివుడిని నేరుగా పూజలు చేయాలి అనుకుంటాడు. అదే తలచి శివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. తన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకో అంటాడు. అప్పుడు శంభుడు ఎల్లప్పుడూ మీ పక్కనే ఉండి పూజలు చేసుకోవాలని కోరిక కోరగా, నేను ఇక్కడ లింగ రూపంలో వెలుస్తాను, నువ్వు ఇక్కడే జంబు వృక్షంగా మారి నాకు పూజలు చేసుకో, నీకు త్వరలోనే మోక్షం లభిస్తుంది అని వరమిస్తాడు. తర్వాత పార్వతీదేవి చేత శివుడు జలలింగంగా ఇక్కడ వెలిచాడు. ఇప్పుడు మనం అరుణాచలేశ్వర దేవాలయం గురించి అయితే తెలుసుకుందాం. ఈ అరుణాచలేశ్వర దేవాలయం తిరువన్నమలై తమిళనాడులో అయితే ఉంది. ఇక్కడ శివుడు అగ్నిలింగంగా పూజలు అందుకుంటాడు. ఈ అరుణాచలేశ్వర దేవాలయాన్ని అన్నమలై అని కూడా పిలుస్తారు. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అని దీని అర్థం. దీనికి మరో అర్థం అరుణ అంటే పాపములు పరికించుట అనే అర్థం. తిరు అనగా శ్రీ మరియు అన్నమలై అనగా పెద్దకొండ, శ్రీ అన్నమలై పెద్దకొండ అనే అర్థం వస్తుంది. ఇది శైవ క్షేత్రాలలో అతి ముఖ్యమైనది. ఈ అరుణాచలేశ్వర దేవాలయం శివుని ఆజ్ఞ చేత విశ్వకర్మ నిర్మించాడు. దాని చుట్టూ అరణం అనే పురాణం కూడా నిర్మించారు. ఇక్కడ జరగవలసిన పూజా విధానాలు మొత్తం గౌతమ మహర్షి శివ ఆజ్ఞ చేత ఏర్పాటు చేశాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలో శివుడు అగ్నిలింగంగా మరియు పార్వతీదేవి అపితాక్ష పిండమ్మగా పూజలు అందుకుంటున్నారు. చరిత్ర ఆధారంగా చూసుకుంటే ఈ దేవాలయాన్ని చోళ, పాండ్య మరియు విజయనగర రాజులు అయితే అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఈ ఆలయం సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దక్షిణ భారతదేశంలో ఉన్న అతిపెద్ద దేవాలయాల్లో ఇది కూడా ఒకటిగా అని చెప్పుకోవచ్చు. ఈ దేవాలయం యొక్క రాజగోపురం సుమారు 217 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అయితే చాలా ముఖ్యమైనది. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివుడికి ప్రదక్షిణ చేయడంతో సమానమని భక్తులు విశ్వసిస్తారు. శివనామాన్ని జపిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తే మహాపుణ్యం లభిస్తుందని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే దారిలో ఉన్న 8 శివలింగాలను దర్శించుకుంటూ వెళ్ళాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు యొక్క టాపిక్. నిజానికి అరుణాచల క్షేత్రం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఒక్క వీడియోతో అయ్యే పని కాదు ఫ్రెండ్స్. ఈ వీడియోలో కొన్ని బేసిక్ పాయింట్స్ మాత్రమే చెప్పాను. మీకు పూర్తిగా వివరాలు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అరుణాచలం పార్ట్ 2 అని అయితే కామెంట్ చేయండి. మీకోసం ఖచ్చితంగా మరికొన్ని వివరాలతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.